ఫ్రెండ్స్, ఘోర విషాదం. వాటర్ ట్యాంకులో విషం. రాష్ట్రంలో వందల మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అనంతపురం జిల్లా నీళ్ళ ట్యాంకులో విషం కలపడం కలకలం రేపింది. కనికల మండలం తుమ్ముగునూరులో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఉంది. అయితే ఈ వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం ఈ విషయం బయటపడడంతో గ్రామానికి విడుదల చేసి తాగునీటి సరఫరాను నిలిపేయడంతో పెద్ద ప్రమాదం తెప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఊరిలో తాగునీటి ట్యాంకును పరిశీలించారు. అయితే విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా దుండగులు పట్టుబడిన వెంటనే వారికి కఠిన శిక్ష ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అయితే ఊర్లో వారు మాత్రం ఇదంతా రాజకీయ కుట్రని చెబుతున్నారు. ఏది ఏమైనా వాటర్ ట్యాంకులో విషం కలపడం మంచి పద్ధతి కాదు అని అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ చెబుతున్నారు. ఎందుకంటే ఒకవేళ నీళ్లు అందరూ తాగితే ఊర్లో ఉన్న వారంతా చనిపోతారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి పనులు చేసిన వ్యక్తులకి కఠిన శిక్ష పడాలని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.